తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు చాలా మంది ఉండకపోవచ్చు. ఈ మధ్య కాలంలో మన రాజమౌళి గారు తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు మన రాజమౌళి గారు. అయితే బాహుబలి, త్రిబుల్ ఆర్, బాహుబలి అన్నది బాలీవుడ్, బాహుబలి సినిమాతో బాలీవుడ్ మన వైపు చూస్తే త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ కూడా మన టాలీవుడ్ వైపు చూస్తుంది. ఇది మనందరికీ కూడా చాలా గర్వకారణం. అయితే త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుకి వచ్చింది. ఆ తెలుగు సినిమాకి, అందులోనూ ఒక తెలుగు పాటకి ఆస్కార్ అవార్డు రావడం అంటే అసలు ఎవరు ఊహించలేదు. అటువంటి సాహసాన్ని, అటువంటి ఫీట్ని చేసి చూపించారు. అయితే ఆ సినిమా ఆస్కార్ రావడానికి తెలుగు మన దేశం తరఫున అఫీషియల్గా ఎంట్రీ వెళ్ళలేదు. దానికి వేరే ఆయన కసరత్తు చేసి అది చేయడం జరిగింది. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకి ఎలాంటి అడ్డంకులు ఏమీ లేకుండా డైరెక్ట్గా ఆస్కార్కు నామినేట్ అయ్యేలాగా ఆయన ఒక పెద్ద కసరత్తే చేశారని, హాలీవుడ్ కంపెనీతో టైఅప్ అయ్యారని చెప్పి ఈ మధ్య కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుంది, దీనికి ఆస్కార్ కాంబినేషన్ ఎటువంటి సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి? ఇది అంటే రాజమౌళి మూవీ అంటే ఒక మొత్తం వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూసే పరిస్థితికి వచ్చింది. ఆలస్యంగా చేసినా, ముందు చేసినా ఎదురు చూసారు. అదే రకంగా ఆస్కార్ అనేది వరల్డ్ వైడ్ ప్రతి సినిమా మేకర్ కి, అలాగే సినిమా లవర్ కూడా దాని మీద దృష్టి ఉండదు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఇచ్చేదానికి ఇప్పుడు సాహిత్యంలోను అలాగే సైన్స్ లోను నోబెల్ అవార్డు ఎలాగో మన సినిమాకి అచ్చంగా ఎన్ని అవార్డులు, నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎన్ని ఉన్నా కూడా ఆస్కార్ అనేది ఒక ఇదైపోయింది స్టాండర్డ్ గా. ప్రతి ఆర్టిస్ట్ కూడా ఆస్కార్ అవార్డు అవ్వాలి, ప్రతి డైరెక్టర్ అవ్వాలి, ప్రతి టెక్నీషియన్ కూడా ఆస్కార్ అనేది అల్టిమేట్ గోల్ అయిపోయాయి. అక్కడ మనం చూస్తే మన ఇండియన్ సినిమా కూడా ముందు చాలా సార్లు అంటే ఇంక ఇది వరల్డ్ వైడ్ లో మనకి టార్గెట్ అనే ఉద్దేశంతో ఏఆర్ రెహమాన్ గారికి ఒకసారి టెక్నికల్ గా అవార్డు వచ్చింది. అలాగా రసూల్ కుట్టికి అలా కొన్ని అవార్డు కొన్ని సినిమాకి మనకి తెలుగు ఇండియన్ సినిమాకి వచ్చిన దాఖలాలు అలాగే పోయినవి కూడా ఉన్నాయి. ఆస్కార్ వరకు వెళ్ళి కమల్ హాసన్ నిజంగా ఇప్పుడు ఆస్కార్ రీసెంట్ చూసాను, ఆస్కార్ కమిటీలోనే ఏదో మెంబర్ అట. మెంబర్ గా అయినప్పటికీ ఈ సినిమాకి ఆస్కార్ కి నాకు గుర్తుండి నాయకన్ ఒకటి ప్రాతిముత్యం ఏదో మొత్తం మీద 2-3 సినిమాలకు వెళ్ళి అందులో నామినేట్ అవ్వకుండా వచ్చేసినట్టు కూడా. ఎందుకంటే ఆస్కార్ స్థాయినట్లు ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, అలాగే సౌత్ లో ఉన్నారు, నార్త్ లో ఉన్నారు, మనకు అన్నీ ఉన్నారు. కానీ ఇది మొత్తం ఏషియన్ కంట్రీ, ఒక చిన్న కంట్రీ. దీని మీద ఏంటంటే అక్కడ వాళ్ళకి హాలీవుడ్ వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి ఉన్నట్టుగా, అది టెక్నికల్ కూడా వాళ్ళు మనకన్నా సౌండ్ ఇప్పటిదాకా. ఇప్పుడు మనం వాళ్ళకే కంప్లీట్ అవుతున్నాం, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ మన సినిమా మహేష్ బాబు సినిమా, మన రాజమౌళి ఈ డైరెక్షన్ రావడం అనే దాని మీద చాలా మందికి మనకి ఉంది. అయితే వాళ్ళు వదిలిపెట్టలే, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ కట్టే ఆ చిత్ర యూనిట్ గానీ. ఇంతకుముందు ఆర్ఆర్ సినిమా గురించి మీరు చెప్పారు. ఆర్ఆర్ సినిమా గురించి కొన్ని ఫార్మాలిటీస్, ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అనుకుంటా. ఆస్కార్ పంపాలి, నామినేట్ చేయాలంటే కొన్ని ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయి. అయితే అప్పుడున్న పరిస్థితులు బట్టి దీని మీద ఆపేయాలి, వీళ్ళకి ఏదో వీళ్ళ ప్రజలు అడ్డుకోవాలని ఎవరికో ఉండదు. కానీ దీని మీద రాజకీయాలు వెళ్ళలేదు. కానీ అప్పుడున్న పరిస్థితులు బట్టి వాళ్ళు వేరే రూల్స్ లో, వేరే రూట్ లో ఈ సినిమాని అక్కడ పంపించి, అక్కడ హాలీవుడ్ లో ఎక్కడ కంట్రీస్ లో, ఆ స్టేట్స్ లో 15-2 వారాలు ఈ సినిమా అక్కడ ప్లే అవ్వాలి, అక్కడ వాళ్ళతో కూడా ఎవరితో టైఅప్ అవ్వాలి. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ చాలా ఉంటాయి. ఇక్కడి నుంచి మనం వేరే వాళ్ళతో సినిమాలు చేయాలంటే అక్కడ ప్రొడక్షన్ యూనిట్ తో మనం టైఅప్ అవి తీస్తే సబ్సిడీలు రావడం కానీ కొన్ని మనకి ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి. అప్పుడు అయితేనే ఈ సినిమా ఆస్కార్ లెవెల్ సినిమా అని మనకు ప్రూవ్ అయిపోయింది. సరే ఏ వింగ్ లో వచ్చినా మనకి డాన్స్ లో కీరవాణి గారు, మళ్ళీ ప్రేమ రక్షిత్, వీళ్ళు చూసాం, ఎన్టీ రామారావు, మన రామ్ చరణ్, వీళ్ళంతా ఆ సినిమా ఆస్కార్ లెవెల్ మనకు సౌండ్ వచ్చింది, గెలిచామని చెప్పేసి. మన భారతదేశంలో మన తెలుగు సినిమాకి ఒక ఆస్కార్ తీసుకొచ్చాం అనే ఒక ఫీల్ ప్రౌడ్ మూమెంట్ అది. అయితే ఇప్పుడు ఇవి చూసి అప్పటిదాకా మరి మెచ్చుకోవాలి, ఆ యూనిట్ మెచ్చుకోవాలి. అలాగే డొంక రూట్ లో వెళ్ళినా, వంకర రూట్ లో, అటు రూట్ లో వెళ్ళినా స్ట్రైట్ కుదరలేదు. మరి ఏం చేస్తావు? అలా కుదిరినా ఈ సినిమాకి ఆ పొటెన్షియల్ ఉంది. టెక్నికల్ గా కానీ అన్ని విధాల హాలీవుడ్ సినిమాకి ఏమి తీసిపోదు. అలాగే ఇది వరల్డ్ సినిమా, ఇది ఈయన గ్లోబల్ డైరెక్టర్, గ్లోబల్ ఆర్టిస్ట్, గ్లోబల్ టెక్నీషియన్ అన్నట్టుగా మనకి ఆస్కార్ లో ఆ లిస్ట్ లో మనం వెళ్ళిపోయాం. మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇటువంటిది మరి ఆస్కార్ అవార్డ్ లెవెల్ సినిమా చేసి, నామినేటెడ్ లెవెల్ సినిమా చేసిన నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఆస్కార్ తర్వాత ఇంకోటి ఏదైనా ఉంటే అది టార్గెట్ వద్దు మన రాజమౌళి కానీ, మన తెలుగు సినిమాకి కానీ. ఆస్కార్ కాబట్టి ఈసారి అటువంటి మాట రాకుండా ఇప్పుడు మహేష్ బాబు సినిమా డైరెక్ట్ గానే ఆస్కార్ కి నామినేట్ అయ్యేటట్టుగా, దాన్ని బట్టి ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. వీరిని కథాంశం ఎలా ఉంటుందో అసలు ఆయన దానికి రూపకల్పన విజులేషన్ మనకు ఊహించుకోవచ్చు. మహేష్ బాబుని నిజంగా హాలీవుడ్ హీరోలాగా ఉంటాడు.
చెప్పాలంటే అవును మిగిలినంత మామూలుగా ఉన్న లుక్ హాలీవుడ్ లుక్ ఇది. ఇక్కడ అక్కడ ఉండే ప్రొడక్షన్ యూనిట్ తో టైప్ అయ్యి అవేవో మొత్తం లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆస్కార్ నామినేషన్ కి అన్ని చూసుకున్నట్టుగా ఏర్పాటు ముందే, తర్వాత ఆఖరిలో ఈ తిప్పలు పడే కన్నా ముందే ఆ తరహాలో చేద్దామని జరుగుతున్నట్టుగా మనకు వార్తలు వస్తాయి ప్లాంట్ గా. ఇది ఇంకా మాట్లాడితే ఇది హాలీవుడ్ సినిమా, ఆ ప్రొడక్షన్ కూడా ఉంది కాబట్టి హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఆ ప్రొడక్షన్ హౌసెస్ కలిపి ఆ కాంబినేషన్ లో వస్తుందా, అక్కడ రిజిస్టర్ అవుతుంది కూడా ఈ సినిమా అనేది చెప్పరు కదా. ఇది తెలియదు ఈ సినిమాకి రాజమౌళి గారు ఏదో అప్డేట్స్ అదుపు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు, సైలెంట్ గా కానిచ్చేస్తుంది, చాలా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. షూటింగ్ కూడా అవుతుందా, మహేష్ బాబు ఎక్కడ ఉన్నాడు, ఈ అభిమానులకు కూడా కొన్ని డౌట్స్, ఎక్కడ ఏ మాట రాకుండా జాగ్రత్త పడతాడు. ముందే ఆయన కథ చెప్పేసేవాడు, పలానా చెప్పేవాడు, ఇది చెప్పాడు, ఇది ఉంది అని చెప్పేసేవాడు ఆయన. రాజమౌళి గారికి ఆ లక్షణం ఉంది, కథ చెప్పి ఇటు కొట్టడం అనేది. ఆయనతోనే మనం వింటూ ఉంటాం. మిగిలిన ఉన్నా అదొకటి కంటిన్యూస్ గా సక్సెస్ అనేది మరి అదేమిటో అది ఆయనకి ఎలా సాధ్యమేదో అర్థం కాదు. ఎక్కడో అక్కడ కొంచెం చిన్నగా కంగు తినాలి. ఏగైనా కొట్టింది, ఇంకోటి మర్యాద రావనే కొట్టింది, సింహాద్రి అది ఏడు రాజమౌళి మన అసలు ఆ సినిమాని ఎంజాయ్ చేయడంతో ఆయన ఎక్కువ పరిశోధించుకోవడం మంచిగా అనిపిస్తుంది. అదే అందులో మనకు అన్ని ఏది కూడా అదృష్టం మీద కొట్టుకొచ్చేయడానికి మాట్లేదు, తపస్సులా చేస్తుంటే ఆయనకి నచ్చేంత వరకు చేస్తాడు, ఆయనకి నచ్చేంత వరకు చేసి అది ప్రేక్షకులకు నచ్చేంత వరకు తీసుకెళ్తాడు. అక్కడ దానికి నిరంతరం ఒక తపస్సే, ఆ విషయంలో డౌట్ పడట్లేదు. ఈ సినిమా కూడా డెఫినెట్ గా మనకు తెలియపోతే ఏంటి కానీ కదా, కొన్ని మాటలు వస్తే మహేష్ బాబుకి ఒక అడ్వెంచరస్ మూవీ అని, ఈ అడ్వెంచరస్ ప్లస్ స్పిరిచువల్ థాట్స్ కలిసి ఈ మధ్య వస్తూ ఉంటాయి కదా, ఆ కైండ్ లో ఫిక్షనే కదా అని కొన్ని మాటలు పడతాయి. అలాగే ఆయన సినిమాలు ఎక్కడైనా చేసుకుంటారంటే ఎవరో ఊరుకుంటారా, పబ్లిక్ లోకి వెళ్ళి చేయలేము. ఇంత ముందు చూసినా కూడా దాంతో కలకత్తాలో చిరంజీవి గారు చేద్దాం అనుకుంటే చూడాలి, అందులో అక్కడ అవ్వకపోతే మళ్ళీ ఇక్కడ సెట్ చేస్తారు. అలాగే ఈయన కూడా, ఈయనకి రామోజీ గురించి బాగా సెంటిమెంట్ ఉంటుంది, బాహుబలి అక్కడ. అలాగే ఈయన కూడా ఈ మహేష్ బాబు సినిమా సంబంధించి సెట్ ఏదో కాశీ సెట్ ఏ సెట్ మరి మనకి సగం తెలిసి కట్టి ఎక్కువ చెప్పకూడదు, ఆ సెట్ వేసి అక్కడ కనెక్ట్ చేస్తున్నట్టుగా డెఫినెట్ గా ఇందులో ఉంటాయి. ఇంకా ఆర్టిస్టుల వివరాలు కూడా వాళ్ళు ఇంకా పూర్తిగా మనకేమి ఇవ్వలేదు. ప్రియాంక చోప్రా అనుకుంటున్నారు, సుకుమార్ ఈ అంతకుముందు పృథ్వీరాజ్ సుకుమార్ అతను వచ్చాడు మన తెలుగులో కూడా. అలా కొన్ని క్యారెక్టర్ ఇలాగే క్యారెక్టరైజేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాస్టింగ్ అయింది, పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉంటుంది. ఎంతమందిని అనుకున్నా, ఎంతమందితో మాట్లాడినా ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ లో కాస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. అదే ఇది ఉంటుంది కాబట్టి రిచ్ గా గ్రాండర్ గా టెక్నికల్ గా చాలా హై లెవెల్స్ లో హై ఎనర్జీతో ఉంటుంది. బడ్జెట్ కూడా భారీ బడ్జెట్ 1000 కోట్ల ఉంటుంది. ఇది కూడా మరి 2026కి కంప్లీట్ అయినా 27 ప్రథమార్థంలో అయినా ఇస్తాడేమో అని అనుకోవచ్చు. అయినా అలా చూసినా మనకి తక్కువ పీరియడే. రాజమౌళి గారి డైరెక్షన్ లో మనం 4-5 ఏళ్ళు వెయిట్ చేసాం. ఈ సినిమా అయితే ఖచ్చితంగా 2-3 ఏళ్ళకి వచ్చింది అనుకోవాలి. అది అనుకుని మనం చూసుకోవాలి. దానికి సెట్స్ ఆయన, ఎందుకంటే ఆయన హీరోకి ఇచ్చే ఆ వెపన్, ఆ కత్తో చుట్టూ అది కూడా ఆయన డిజైన్ చేసుకుంటాడు. మహేష్ బాబుకి ఏం క్రియేట్ చేశాడు చూడాలి. ప్రతి సినిమాలో కూడా చూస్తే సింహాద్రి నుంచి ఏదో ఒక వెరైటీ దాంట్లో ఐ ఎంత టెక్నాలజీ వెళ్ళినా ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఎక్కడ మిస్ అవ్వదు, ఏ సినిమాలో మిస్ అవ్వదు. అదే ఆయన బలం. ఈ ఇండియన్స్ సినిమా ప్రపంచంలో మనిషి యొక్క ఏదైతే భావోద్వేగాలు ఉంటాయో అవన్నీ కనపడతాయి ఆ సినిమాలో. మనం చూస్తే ఆ RRR లో కూడా వాడు ఏదో బ్రిటిష్ వాళ్ళ ఉంటాడు రామ్ చరణ్, ఈ ఎన్టీఆర్ చూస్తుంటే అతనే వాడు కొడతా ఉంటాడు కానీ అక్కడ ఏదో ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. అలా మనందరూ కూడా ఆ ఎమోషన్స్ ట్రావెల్ చేసి ఉంటాడు మెయిన్ గా. సో డెఫినెట్ గా మంచి సినిమా. ఆస్కార్ వాళ్ళతో నామినేట్ చేస్తే దీనికి ఆస్కార్ మనం 1 వస్తే 4 వస్తాయేమో చూద్దాం. మనకి ఇండియన్ సినిమా ఇక్కడ తీసుకెళ్ళాడు, అవార్డ్స్ వరుసగా సినిమాకి వరుసగా అవార్డులు వస్తాయేమో అన్ని విభాగాల్లో. అలాగే చిన్న రుచి చూసాం శాంపిల్, మొత్తం ఆస్కార్ అవార్డ్స్ రోజులు వీళ్ళే ఉన్నారు. రాజమౌళి సినిమా ఉందంటే ఇక ఇండియన్స్ కి ఇంకా అంతగానే ఆనందం ఉంటుంది. వరల్డ్ కప్ కొడితే ఎలా మనమంతా ఆనందపడతాము, ఈ సినిమా ఆస్కార్ అవార్డు వస్తే అంత ఆనందపడతాం. మనమే తెలుగులే కాదు, దేశం మొత్తం తెలుగు వాళ్ళు కొంచెం ఎక్కువ అంతే. మన మహేష్ బాబు, మన రాజమౌళి, మన కీరవాణి గారు పెట్టారు. డెఫినెట్ మంచి పాయింట్ ఇది. ఆస్కార్ వాళ్ళతో టైఅప్ అయ్యి చేయడం అనేది కూడా సెన్స్ ఈ ఫార్మాలిటీస్ కోసం. అలాగే టెక్నికల్ గా వాళ్ళనే వాడతారు. ఈయన గ్రాఫిక్స్ కి వాటికి హై ఎండ్ కావాలంటే మాక్సిమం వాళ్ళ సపోర్ట్, అలాగే ఫైట్స్ కావాలంటే వాళ్ళు తీసుకుంటారు.
అంటే మంచి మాట ఇది. అవును. ఆస్కార్ లో మన మరో సినిమా చూడాలి, మరో సినిమా మరిన్ని అవార్డులు అవార్డులు మనం నెంబర్ ఆఫ్ అవార్డ్స్. అవును, డౌట్ ఏం లేదు. అవును.